హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్. చూసారా ఫ్రెండ్స్, నేనైతే పొద్దున్న చేపలు చెరువుల దగ్గర పడుతున్నారని తెలిసి మా వారిని పంపించాను ఫ్రెండ్స్. చూడండి, మా వారైతే కొరమీన చేపలని అలాగే వివిధ రకాల చేపలని అయితే చూపిస్తున్నారు. కానీ మా వారైతే కొరమీన చేపలని సెలెక్ట్ చేశారు ఫ్రెండ్స్. అదే పక్కన ఒక అంకుల్ ఉంటే అంకుల్ దగ్గర తీసుకెళ్ళి చక్కగా చేయిస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా చక్కగా చేస్తున్నారు. దానికి సపరేట్గా నీట్గా చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా నీట్గా చేస్తున్నారు. నేనైతే ఈరోజు చేప అనేది చేసుకుంటున్నాను. ఎందుకంటే కొరమీన చేపని ఈ విధంగా చేప ఫ్రెష్గా నేను చేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, మొత్తం ముక్కల్లాగా కాకుండా చక్కగా చేప అంతా కూడా వెన్నుపూస వరకు మాత్రమే కట్ చేయించుకున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేయించుకుంటున్నాను. అంతా చక్కగా ఈ విధంగా కట్ చేశారు అంకుల్ గారు. చూడండి, ఇంటికి తెచ్చాక చక్కగా నేను అదైతే క్లీన్ చేసుకొని 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, చక్కగా మిక్స్ చేసుకుని అదైతే నేను చేపకి కూడా చక్కగా ఏ విధంగా మసాలా అనేది పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడ కూడా బొర్రెలు లేకుండా నీట్గా వదలకుండా మొత్తం కూడా ఎక్కడైతే కటింగ్ చేశారో అక్కడక్కడ మొత్తం కూడా చేపకి అనేది చక్కగా మసాలా అనేది అద్ది పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా పొట్ట లోపల భాగంలో కూడా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఉడికేటప్పుడు చక్కగా లోపలంతా మసాలా చక్కగా వెళ్ళి తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎంతో ఇష్టంగా కూడా తింటారు పిల్లలు కూడా. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ప్రతిసారి కూడా చేయమని అడిగేంత ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చూడండి, నేను ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా మొత్తం కూడా పొట్ట భాగంలో పై భాగంలో చేప మొత్తానికి కూడా చాలా అంటే చాలా చక్కగా అనేది మసాలా అనేది అద్ది పెట్టుకున్నాను. తర్వాత ఒక లెమన్ తీసుకొని ఈ విధంగా బాడీ మొత్తం కూడా మసాలా పెట్టిన తర్వాత ఆ లెమన్ జ్యూస్ని అలాగా అద్ది పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, దాని యొక్క ఎగ్స్ కూడా పొట్ట భాగంలో పెట్టేసి నేనైతే మసాలా పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా పెట్టుకొని దాన్ని మళ్ళీ చక్కగా క్లోజ్ చేసేసాను. ఇంకేదైనా ఉండిపోయిన మసాలా ఉంటే మొత్తం ఈ విధంగా చక్కగా అద్ది పెట్టేసి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఏదైతే ఫిష్ ఉందో ఆ ఫిష్ని అలాగా చక్కగా పెట్టేసుకున్నాను. ఈ విధంగా ఫస్ట్ ఒక పక్క పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది అటు ఇటు స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ రెండో పక్క కూడా చేప అనేది తిప్పేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా తిప్పుకోవడం వల్ల ఏంటంటే చేప అనేది అటు ఇటు సమంగా కాలి చక్కగా లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. కొంచెం కరివేపాకు క్రిస్పీ కోసం అలాగా పైన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా కొంచెం అంటే కొంచెం కొత్తిమీర కూడా దానిపైన అలా టేస్ట్ కోసం చల్లుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, కొత్తిమీర చల్లుకున్న తర్వాత కూడా కొంచెం ఆ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాను ఆయిల్. తర్వాత కాసేపు మూత పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే లోపల చక్కగా కుక్ అవుతుంది. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే ఈ విధంగా కొత్తిమీర కరివేపాకు కూడా చేపకి చక్కగా అద్దుకున్నాయి. రెండో పక్క కూడా నేను చేపని మళ్ళీ తిప్పుకున్న తర్వాత చూడండి ఈ విధంగా కాసేపు ఉంచాను ఫ్రెండ్స్. ఏదైతే ఆయిల్ ఉందో ఆయిల్ని కొంచెం అలాగా దానిపైన గరిటెతో ఈ విధంగా రాసుకున్నాను. చూడండి, మంచి అంటే మంచి గోల్డెన్ కలర్ అనేది చక్కగా వచ్చేసింది. కొరమీన చేప అనేది ఏ విధంగా ఉడికిందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, చాకుతో ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే కొరమీన చేప ఎంత కుక్ అయిందో కూడా మీకు తెలిసిపోతుంది. చూడండి, రెండు పక్కల కూడా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత నేను ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని ఈ విధంగా లెమన్తో ఒక్కసారి తింటే అబ్బబ్బా మళ్ళీ పదే తింటూనే ఉంటారు. అంత అంటే అంత బాగుంటుంది. చూడండి, మా చిన్నపాప అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. ఇంకా ఆవిడే ఇదంతా తినేసేటట్టు ఉంది, ఎవరికి ఇవ్వకుండా అంత ఇష్టంగా తింటుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా మరి మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్,
మీకు ఈ వంటకం నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్టింగ్ మీ ఫ్రెండ్స్. చూడండి మా ఇద్దరు పిల్లలు అయితే చాలా అంటే చాలా చక్కగా తింటున్నారు. కొరమీన్ టేస్టే వేరండి, వీళ్ళు తింటుంటే నాకు అర్థమవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. సూపర్, భలే ఉందా.